సాహసి అయిన విక్రమార్కుడు అసాధ్యమైన భేతాళుణ్ణి వదలదలచుకోలేదు. అతను భేతాళుడున్న చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి తన కత్తితో భేతాళుని చేతులకు కట్టబడిన తాళ్లను తెంచి ఆ శవాన్ని తిరిగి కింద పడేశాడు. కిందకి దిగి భేతాళుడావహించిన శవాన్ని తిరిగి భుజంపైకి ఎత్తుకొని మౌనంగా శ్మశానం వైపు తన నడక కొనసాగించాడు. అప్పుడా శవంలోని భేతాళుడు ఇలా అన్నాడు: ఓ రాజా, మార్గంలో శ్రమ తెలియకుండా ఉంటానికి నేను మరో కథ చెబుతాను. ఆ తరువాత ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పావా, నేను తిరిగి ఆ చెట్టుపైకి చేరుకుంటాను. నీకు సమాధానం తెలియకపోతే మౌనం వహించు. విక్రమార్కుడు నడక సాగించాడు. భేతాళుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం అమరావతి నగరాన్ని గుణశేఖరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ధర్మప్రభువుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు మహాదేవుడు అనే దూరదేశపు రాజపుత్రుడు గుణశేఖరుడి కొలువులో పనిచేయడానికి వచ్చాడు. అతను ప్రతిరోజూ గుణశేఖరుడి ఆస్థానానికి వెళుతూ ఉండేవాడు. అయినా అతనికి చాలా కాలం పాటు ప్రభువును దర్శించే అవకాశం లభించలేదు. మహాదేవుడు వెంట తెచ్చుకున్న ధనమంతా ఖర్చయిపోయింది. అయినా అతను అతి కష్టం మీద రాజసభకి వెళుతూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన పరివారాన్ని వెంట తీసుకుని వేటకోసం అరణ్యానికి వెళ్ళాడు. మహాదేవుడు కూడా ఒక గుర్రాన్ని ఎక్కి రాజు వెంట వెళ్లసాగాడు. అడవిలో కొంతకాలం వేటాడి రాజు తన పరివారానికి దూరంగా దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు. పరివారం రాజుగారు ఎటు వెళ్లారో తెలియక ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. మహాదేవుడు మాత్రం రాజును అనుసరిస్తూ వెళ్లసాగాడు. మరికాస్త దూరం వెళ్ళాక రాజుగారు అలసిపోయారు. తన పరివారం కనిపించక రాజు గుణశేఖరుడు చింతిస్తూ ఉండగా మహాదేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: రాజా, నాది చాలా దూరదేశం. నేనొక రాజపుత్రుణ్ణి. నా పేరు మహాదేవుడు. మీ కొలువులో ఏదైనా పని దొరుకుతుందేమో అని సంవత్సరం నుండి ప్రతిరోజూ మీ సభకు వస్తున్నానేగాని నా దురదృష్టం వల్ల నాకు తమరి దర్శనం కూడా కాలేదు. నా వెంట తెచ్చుకున్న ధనమంతా అయిపోయింది. క్షత్రియుణ్ణి కావడం వల్ల ఇతరులను యాచించలేను. జీవితాన్ని అతి కష్టం మీద జరుపుకుంటూ వస్తున్నాను. మీ దర్శనం కోసం మీ వెంట వస్తున్నాను. అలాగా? సరే, కానీ నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? మహాదేవుడు ఒక మృగాన్ని వేటాడి అడవి పుల్లలను తెచ్చి చెకుముకిరాళ్లతో నిప్పురాజేసి ఆ నిప్పుపై మాంసాన్ని వండి రాజుకు ఇచ్చాడు. గుణశేఖరుడు ఆ మాంసాన్ని భక్షించి ఆకలి తీర్చుకొని తన రాజధానికి ఎలా చేరాలా అని ఆలోచిస్తూ ఉండగా మహాదేవుడు దారి చూపిస్తూ రాజును రాజధానీ నగరానికి చేర్చాడు. ఆ రోజు మహాదేవుని వల్ల తనకు జరిగిన ఉపకారానికి రాజు సంతోషించి అతనికి ధనంతో పాటు తన కొలువులో ఉద్యోగమిచ్చి గౌరవించాడు. ఒకరోజు రాజు ఒక అవసరమైన పనిమీద మహాదేవుణ్ణి సముద్రతీరానికి పంపాడు. మహాదేవుడు అశ్వాన్ని అధిరోహించి సముద్రతీరానికి వెళ్ళాడు. అక్కడ రాచకార్యం నెరవేర్చుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ తీరాన ఒక శివాలయం కనిపించింది. మహాదేవుడు శివాలయంలోనికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి పూజించి తిరిగి వస్తూ ఉండగా అతనికి అక్కడొక దివ్య సుందరి కనిపించింది. మహాదేవుడు కన్నార్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడామె ఇలా అడిగింది: నీవు ఇక్కడికి ఎలా రాగలిగావు? నన్ను రెప్పవాల్చకుండా చూడటానికి కారణమేమిటి? ఒక రాజకార్యం కోసం నేనిక్కడికి వచ్చాను. నిన్ను చూసి మైమర్చిపోయాను. నిన్ను కౌగిలించుకునే అవకాశం కోసం ఇలా చూస్తున్నాను. ఓ మహావీరా, ముందు నీవు ఆ కొలనులో స్నానం చేసి నా దగ్గరికి రా. అప్పుడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది. మహాదేవుడు ఆమె మాటల్ని నమ్మి గుర్రాన్ని దిగి కొలనులో స్నానం చేద్దామని మునిగి పైకి లేచేసరికి తిరిగి అమరావతి నగరంలో ఉన్నాడు. అతను ఆశ్చర్యపోయి ఆ దేవతాస్త్రీ తనను మోసం చేసిందని తెలుసుకుని గుణశేఖరుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఇలా అన్నాడు: మహారాజా, ఆ సుందరి నాలాంటి దురదృష్టవంతుడికి దొరకదు. మీరే ఆమెను వివాహం చేసుకోండి. గుణశేఖరుడు ఆశ్చర్యపోయి ఆ వింత ఏమిటో తెలుసుకోవాలని మహాదేవుణ్ణి వెంటబెట్టుకుని సముద్రతీరానికి వెళ్ళాడు. వారిద్దరూ ఆ శివాలయాన్ని చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా
కొంతసేపటికి ఆ సుందరి తను మామూలుగా వచ్చే వేళకి అక్కడికి వచ్చి గుణశేఖరుణ్ణి చూసి అతన్ని ప్రేమించి ఓరకంట చూస్తూ నిలబడింది. ఓ మహారాజా, నేను నీ రూపాన్ని చూసి నిన్ను వరించాను. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. ఓ రమణి, నిన్ను నా ఆంతరంగిక మిత్రుడైన మహాదేవుడు ఇష్టపడ్డాడు. అందుకని నేను నిన్ను వివాహం చేసుకోలేను. ఇతను శూరుడు, క్షత్రియుడు, ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు, సుగుణవంతుడు. అందుకని నీవు అతన్ని వివాహం చేసుకో. ఆ రాజు ఆమెను వివాహానికి ఒప్పించి వాళ్ళిద్దరికి శివాలయంలోనే పెళ్లి చేశాడు. ఓ విక్రమార్క మహారాజా, విన్నావు గదా, గుణశేఖరుడు, మహాదేవుడు, వీరిద్దరిలో ఎవరు త్యాగశీలి? వాళ్ళిద్దరిలో మహాదేవుడే త్యాగశీలి. ఎందుకంటే తన సేవకుడు వరించిన కన్యను తాను వివాహం చేసుకోకుండా సేవకుడితోనే వివాహం జరిపించడం, పరోపకారం చేయడం ప్రభువైన గుణశేఖరుడి విధి. ఇది అంత గొప్ప విషయమేమీ కాదు. కాని తాను వరించిన కన్య తనకు లభించదని తెలిసి గుణశేఖరుడి కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు మహాదేవుడు. అందుకని అతడే త్యాగశీలి. విక్రమార్కుడు ఈ విధంగా తన ప్రశ్నకు సమాధానం చెప్పగానే భేతాళుడు తాను ఇంతకు ముందున్న చెట్టుపైకి చేరుకున్నాడు.